ఎవ్వరు మనతో ఉండరు. మనతో నిత్యం ఉండేది ఎవరు? 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 ఏడుస్తున్నావు, నీ కన్నీళ్లను దేవుడు నాకు చూపిస్తున్నాడు. నీ కన్నీళ్లను దేవుడు నాకు చూపిస్తున్నాడు. నువ్వు ఎవరో నాకు తెలియదు, నువ్వు ఎక్కడ ఉంటావో నాకు తెలియదు. నీ కన్నీళ్లను దేవుడు చూపిస్తున్నాడు. నీ వేదనను దేవుడు నాకు చూపిస్తున్నాడు. నన్ను వదిలేసినట్టు మా అన్న నిన్ను కూడా వదిలేశాడు. అవునా? రా, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆశీర్వాదముగా దీవెనలుగా మార్చి నిన్ను పిలుస్తున్నా, నిన్నే వచ్చినాను, నిన్న పిలుస్తున్నా అనుకున్నా. ఏమనిపిస్తుంది? సంతోషంగా ఉందన్న. నేను దేవుడు చూపిడాడు. నేను హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చిన, నాకు పిలుస్తున్నా, నమ్మకం ఉంది. నమ్మకం ఉంది. 3 రోజులు ఉపాసం చేసి మరి వచ్చాను. నాకు ఎక్కడ మీది? ఎక్కడ మీది? నిజామాబాద్ డిస్ట్రిక్ట్. నిజామాబాద్ డిస్ట్రిక్ట్. ఒక్కనే ఉంటాను హైదరాబాద్లో. హైదరాబాద్లో ఒక్కడనే ఉంటావు, కానీ యేసయ్య నీతో ఉండబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. ఎవ్వరు మనతో ఉండరు. మనతో నిత్యం ఉండేది ఎవరు? 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 ఈరోజు ఒంటరిగా అయిపోయినావు, ఏడుస్తున్నావు. నీ కన్నీళ్లను దేవుడు నాకు చూపిస్తున్నాడు. నీ కన్నీళ్లను దేవుడు నాకు చూపిస్తున్నాడు. నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు ఎక్కడ ఉంటావో నాకు తెలియదు. నీ కన్నీళ్లను దేవుడు చూపిస్తున్నాడు. నీ వేదనను దేవుడు నాకు చూపిస్తున్నాడు. ఈరోజు అనాథగా మిగిలిపోయినావు నువ్వు. అవునా? అవునా? అవును. అందరు నిన్ను వదిలేశారు. అవునా? నీకెవరు కావాలా? యేసే కావాలి. గట్టిగా చెప్పండి. ఆమేన్, ఆమేన్. నన్ను వదిలేసినట్టు మా అన్న నిన్ను కూడా వదిలేశాడు. అవునా? రా, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆశీర్వాదముగా దీవెనలుగా మార్చి అవమానాలను ఆశీర్వాదముగా నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఎందుకు ఏడుస్తున్నావు? నాన్న, నాకు నౌకనే వదిలేసి, 7 సంవత్సరాలు అయ్యా నాన్న వదిలేసి. నేను ఒక్కొనే హైదరాబాద్లో పని చేసుకుంటూ ఉంటున్నా. డెలివరీ పని చేసుకున్నా, స్విగ్గీ డెలివరీ. అవును. ఇక్కడ యేసయ్య ఉన్నాడా? చెప్పాలా? ఉన్నాడా? నా యేసయ్యకే మహిమ కలుగును. ఆమేన్. ఈరోజు నువ్వు ఒక అనాథగా మారిపోయినావేమో.
ఈరోజు కన్నీళ్లతో ఇక్కడికి వచ్చా, ఈరోజు వేదనతో ఇక్కడికి వచ్చా. నిన్నను పిలుస్తురా, నిన్నే వచ్చినాను, నిన్న పిలుస్తురా అనుకున్నా. ఎందుకు ఏమనిపిస్తుంది? సంతోషంగా ఉందన్న. నేను నాకు దేవుడు చూపిడాడు. నేను హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చిన, నాకు పిలుస్తురా నమ్మకం ఉంది. 3 రోజులు ఉపాసం చేసి మరి వచ్చాను. నాకు ఏం తినలే. ఎన్ని రోజుల నుంచి ఉపవాసం? 3 days. నిన్న ఉపవాసం దేనికున్నావు? 3 days. ఇక్కడ దేవుడు ఉన్నాడని తెలుసు. నా సమస్య నాకు మంచి జరుగుతాను. ఇక్కడ వచ్చాను. ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నావు. గట్టిగా చెప్పండి కదమ్మా. ఎక్కడ మీది? నిజామాబాద్ డిస్టిక్. ఏం పేరు నీ పేరు? మీ నాన్న ఉన్నారా? అమ్మ నాన్న లేరు. అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారా? చనిపోయారా? ఏడవద్దు. 7th క్లాస్ ఉన్నప్పుడు చనిపోయారు. అన్న చూసుకున్నాడు. ఇంటర్ వరకు అన్న దగ్గర ఉన్నాను. ఇంట్లో కష్టాలు వస్తే ఇంట్లో నేను వినేవాడిని. కిటికీల నుంచి మా అన్న వదిన మాట్లాడేటప్పుడు ఏడ్చేవాడిని. ఇబ్బంది వస్తే రూమ్ రెంట్ కట్టక పైసలు లేకుంటే నేను అర్థం చేసుకుని, నాకు చిన్నప్పటి నుంచి అర్థం చేసుకుని దయాన్ని ఇచ్చాడు నాకు దేవుడు. నేను హోటల్లో క్యాటరింగ్ పని ఉంటుంది కదా, ఆ పనులు కూడా వెళ్ళి సాయం చేసిన. ఒక్కడే రూమ్ లో ఉంటావా? ఎక్కడ ఉంటావు? ఒక్కనే ఉంటాను హైదరాబాద్. ఒక్కడే ఉంటావు. కానీ యేసయ్య నీతో ఉండబోతున్నాడు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టాలి. తండ్రి బిడ్డని దీవించిన ఆశీర్వదించు. ఈ బిడ్డ కన్నీరు తుడవండి. ఈ బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం జరిగించు. మీరు మాట్లాడాలని 3 days నుంచి ఉపవాసంతో ఉన్నాడు. ఈ బిడ్డని దర్శించినందుకు వందనాలు. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. నీకు సేవ పిలుపు ఉంది. ఆమేన్. నువ్వు సేవకుడు కావాలి. ఆమేన్. గొప్ప సేవ చేయుదువుగాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా.